బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ ప్రజెంట్ 46,550 దగ్గర ట్రేడ్ అవుతుంది ప్రజెంట్. ఇది క్యాండిల్ చూసుకోండి ఫ్రెండ్స్. క్యాండిల్ కర్సర్ పెడుతున్నాండి 11:45 క్యాండిల్. డేట్ కోడ్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 22వ తారీఖు 24 సంవత్సరం డేట్ కోడ్ కింద స్క్రోల్ అవుతుంది, చూసుకోగలరు. సో మార్కెట్ ఒక రాంగ్ సెల్లింగ్ అయితే వెళ్తాం జరిగింది. మళ్ళీ ఒక అప్ సైడ్ మూమెంట్ వెళ్ళాలి. కాకపోతే ఇక్కడ రాస్తున్నాను చూడండి, అప్ సైడ్కి అయితే వెళ్ళాల్సిందే మార్కెట్ ఇక్కడ నుంచి. సో అది అంటే ఇక్కడి నుంచి అని కాదు, కొద్దిగా కింద కూడా రావచ్చు. మార్కెట్ కింద నుంచి వచ్చినా పర్లేదు, కొద్దిగా అయితే మరీ మంచిది. కిందకు వస్తే యాక్షన్ మాత్రం ఇంకా బాగుంటుంది అన్నమాట, కిందకు వచ్చి వెళ్తే మాత్రం. సో ఇక్కడి నుంచి వెళ్తే కొద్దిగా యాక్షన్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడి నుంచి కాల్ ఆప్షన్ తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. కొద్దిగా కిందకు వచ్చినా పర్లేదు, కొద్దిగా లేదా ఎక్కడి నుంచి అయినా పర్లేదు. నాకు వాల్యూమ్ సహకరించాలి. కింద వాల్యూమ్ సహకరిస్తే పెద్ద నుంచి నేను 40 కాల్ ఆప్షన్ అయితే బై చేయడానికి అయితే రెడీగా ఉన్నాను అనమాట. సో ఇది అడ్వాన్స్ లెవెల్స్ అని మార్కెట్ పడుతున్నప్పుడు మార్కెట్లో కూడా మనం ముందుగానే ఊహించి మనం ముందుగానే చెప్పాలి. అదే మన ట్రేడింగ్ అంటే ట్రేడింగ్ స్టైల్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ 46,518 దగ్గర అయితే 15 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీలో ఒక ప్యాటర్న్ అడ్వాన్స్ లెవెల్కి అయితే మీకు పాయింట్ చెప్పడం జరుగుతుంది. సో ఇది టోటల్ అడ్వాన్స్ అనమాట. బ్యాంక్ నిఫ్టీలో ఒక ప్యాటర్న్ రావడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. సో చూడండి, ఇక్కడ నుంచి మనకి ఒక మార్కెట్ ఫాల్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి. ఇందాక కూడా అదే చెప్పాను. సో కొద్దిగా మార్కెట్ స్ట్రగుల్ చేస్తుంది, నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఒక డబ్ల్యూ ప్యాటర్న్ రావడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ డబ్ల్యూ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ రావాలి, వస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మార్కెట్ ఎక్కడి నుంచి పడిందో అక్కడి నుంచి మార్కెట్ 80% అయితే అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలన్నమాట. సో అప్సైడ్ మూమెంట్ ఇక్కడ రాస్తాను చూడండి. సో అప్సైడ్ మూమెంట్ రావాలి. ఇప్పుడు అప్సైడ్ మూమెంట్ రావాలంటే ఇది కన్ఫర్మేషన్ అవ్వాలి. కన్ఫర్మేషన్ అవుతుంది విత్ వాల్యూమ్. కింద చూసుకుంటే వాల్యూమ్ కూడా నాకు సహకరిస్తుంది. సో నో ప్రాబ్లం. ఇక్కడ నుంచి ఒక అప్సైడ్ మూమెంట్ అయితే వెళ్ళాలి. ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అయితే టోటల్ అడ్వాన్స్ అనమాట. ఇది కంప్లీట్ అవ్వలేదు, కంప్లీట్ అవుతుంది అని చెప్పి నా సినారియో ప్రకారం మీకు చెప్తే అడ్వాన్స్ లెవెల్గా పాయింట్ అయితే మీకు చెప్పడం జరిగింది. సో కాకపోతే చూసుకోండి. సో ఇందాక నేను ఫస్ట్ చెప్పింది 30 minutes చార్ట్ ఫ్రెండ్స్. ఇది 5 minutes చార్ట్ అనమాట. ఇది కన్ఫ్యూజ్ అవుతారు, దానికి దీని తేడా ఉందని చెప్పి మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఇది 5 minutes చార్ట్ అనమాట. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ ఇక్కడ. సో మీరు ఎప్పుడో వీడియో మళ్ళీ ఇప్పుడే అప్డేట్ చేశారనుకుంటారు మీరు. సో చూడండి, ఇది క్యాండిల్, ఇది ఇక్కడ క్యాండిల్ లైవ్ ట్రేడ్ ఇది. సో క్యాండిల్ చూడండి, ఇక్కడ 13:05 అంటే 1:05 క్యాండిల్. ఇది 22వ తారీఖు 24వ సంవత్సరం అనమాట. సో ప్రజెంట్ మార్కెట్ 46,547 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. ఓకేనా, ఇది లైవ్ ట్రేడ్, నా ఓన్గా కాదు, ఫేక్ కాదు. ఇది అయితే అడ్వాన్స్గా పాయింట్ మీకు చెప్పడం జరిగింది. సో మళ్ళీ మీకు ఏదైనా ఉంటే అప్డేట్ ఉంటే చేస్తాను ఫ్రెండ్స్, అడ్వాన్స్ లెవెల్స్ ఏదైనా పాయింట్స్ ఉంటే. సో నేను చెప్పిన విధంగానే ఫ్రెండ్స్ మార్కెట్ అప్సైడ్ మొమెంటం వెళ్ళింది. మంచి ప్రాఫిట్లోనే ప్రజెంట్ అయితే ఉన్నాను. ఈ క్యాండిల్ మనం చూసుకుంటే ఇప్పుడు ట్రేడింగ్ అవుతున్న ట్రేడింగ్ లైవ్ ట్రేడ్ ఫ్రెండ్స్. ఇది 13:40 అంటే 1:40 క్యాండిల్. కాకపోతే ఇక్కడ టైం కూడా కింద ఉంది, చూసుకోవచ్చు. మార్కెట్ ఇక్కడ నుంచి మార్కెట్ గురించి నేను కింద నుంచి చెప్పాను, 80% అయితే కంపల్సరీగా మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి. ఇది డబ్ల్యూ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ కూడా అయ్యింది, కానీ కొద్దిగా హెల్దీ కరెక్షన్ కూడా రావాలి మార్కెట్లో. సో ఎందుకంటే ఒక రాంగ్ బయింగ్ అయితే వెళ్ళడం జరిగింది. అంత రాంగ్ బయింగ్ వెళ్ళకూడదు. మార్కెట్ ఎప్పుడు ట్రెండింగ్ మార్కెట్ అన్నప్పుడు మనకు రాంగ్ బయింగ్ వెళ్తే మాత్రం మళ్ళీ సెల్లర్స్ అక్యుములేట్ చేసి కింద తొక్కేస్తారనమాట. కొద్ది హెల్దీ కరెక్షన్ రావాలా, వస్తే మాత్రం నేను మళ్ళీ ఇక్కడ నుంచి కొద్దిగా పుట్ ఆప్షన్ తీసుకుంటాను. మళ్ళీ ఇక్కడ నుంచి అంటే ఒక 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు పీఈ తీసుకుంటాను. మళ్ళీ హెల్దీ కరెక్షన్ ఎప్పుడైతే నాకు అనిపించిందో విత్ వాల్యూమ్ ప్రకారం నాకు అనిపించిందంటే మళ్ళీ అక్కడ నుంచి నేను కాల్ ఆప్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో మనకి ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఎంత చెప్పడం మర్చిపోయింది. మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి మల్టిపుల్ టైం అయితే మార్కెట్ సపోర్ట్ చేసుకుని అప్సైడ్ మూమెంట్ ఉంది. అదేవిధంగా డబ్ల్యూ ప్యాటర్న్ కూడా రావడం జరిగింది. సో ప్రజెంట్ నేను పుట్ ఆప్షన్ కూడా కాల్ ఆప్షన్ ప్రాఫిట్ బుక్ చేశాను. పుట్ ఆప్షన్ తీసుకుని మళ్ళీ కాల్ ఆప్షన్ కూడా తీసుకుంటాను. 2 విధాలుగా హెల్దీ కరెక్షన్ రావాలన్నమాట, అది కూడా వదులుకోకూడదు. సో మార్కెట్లో ఈ రకంగా అయితే నేను ట్రేడింగ్ చేస్తుంటాను ఫ్రెండ్స్ ప్రతిరోజులో. సో మార్కెట్ నా అంచనా ప్రకారం ఇంకొక అప్సైడ్ మూమెంట్ వెళ్ళుద్ది, కన్ఫామ్గా వెళ్ళాల్సిందే మార్కెట్. సో దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇక్కడ వాల్యూమ్ కూడా మనకి కొద్దిగా వాల్యూమ్ కంపేరింగ్ చేసుకుంటే మాత్రం వీళ్ళ వాల్యూమ్ కూడా మనకు సహకరిస్తుంది. వాల్యూమ్ కింద కూడా నాకు. సో మళ్ళీ అప్డేట్స్ ఉంటే నేను మళ్ళీ మీకు ఇస్తాను ఫ్రెండ్స్. సో నేను చెప్పినట్టుగానే మార్కెట్ పుట్ ఆప్షన్ కూడా తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఒక హై లెవెల్ నుంచి పుట్ ఆప్షన్ తీసుకున్నాను, పర్ఫెక్ట్ లెవెల్స్ నుంచి. సో అక్కడ నుంచి పుట్ ఆప్షన్ అయితే నాకు 20 నుంచి 30 రూపీస్ వస్తుంది కూడా ఇంత కూడా చెప్పడం జరిగింది, ఆల్రెడీ వచ్చింది. మళ్ళీ కాల్ ఆప్షన్ గురించి ట్రై చేస్తున్నాను, కానీ నాకు ఇక్కడ సరైన వాల్యూమ్ అయితే రాలేదు. సో వాల్యూమ్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను కాల్ ఆప్షన్ బై చేస్తాను. సో బై చేసిన తర్వాత మళ్ళీ నేను అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే అడ్వాన్స్ లెవెల్స్లో మీకు పాయింట్స్ చెప్తున్నాను. ఇది చాలా పెద్ద సబ్జెక్టు, ఏదో చిన్న మొత్తంలో మీకు నేను ఈ షార్ట్కట్లో చెప్పేస్తున్నాను. కానీ మీరు నేను చెప్పింది ఆచరించి ఫాలో అయ్యి చేస్తే మాత్రం, మీరు నేర్చుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా మీకు 4 నుంచి 5 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే అది కూడా 4-5 ఏళ్ళు కూడా ఫుల్ ఫిజ్గా ఫోకస్ పెట్టాల్సి వస్తుంది మీకు. అంతే తప్ప కానీ అల్లటప్పగా ఏదో పైపైన చదివి చేస్తే కానీ మీరు అడ్వాన్స్ లెవెల్స్ తెలుసుకోరనమాట.
ఎందుకంటే ఒక రాంగ్ బయింగ్ వెళ్ళినప్పుడు రాంగ్ సెల్లింగ్ విత్ వాల్యూమ్తో కంపేర్ చేస్తానమాట. ఎందుకు వాల్యూమ్తో ఎందుకు కంపేర్ చేస్తున్నా అంటే నేను వాల్యూమ్ వస్తేనే మనకి క్యాండిల్ వస్తుంది, క్యాండిల్ వస్తే మనకి ప్రైజ్ యాక్షన్ వస్తుంది, ప్రైజ్ యాక్షన్ వస్తేనే మూమెంట్ వస్తుంది అనమాట. ఈ రెండు ఇవన్నీ లేనప్పుడు మాత్రం మీకు మూమెంట్ ఉండదు, ప్రైజ్ యాక్షన్ ఉండదు, లేకపోతే క్యాండిల్ ఉండదన్నమాట. అంటే విత్ మన వాల్యూమ్ బేస్ చేసుకుని మార్కెట్ నడుస్తుంది. సో వాల్యూమ్ని కంపేరింగ్ చేయడం రావాలన్నమాట. వాల్యూమ్ని ఎప్పుడైతే కంపేరింగ్ చేస్తామో మనం అప్పుడు మార్కెట్లో మనం మంచి ప్రాఫిట్ ఇచ్చే 100% అది 100% చెప్పను కానీ 99% మాత్రం ప్రాఫిటబుల్ ట్రేడర్కి అయితే అయ్యే అవకాశం పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో నేను పుట్ ఆప్షన్ తీసుకున్నాను, ఎగ్జిట్ అయిపోయాను ఇందా చెప్పినట్టుగా. మళ్ళీ ఇక్కడి నుంచి నాకు వాల్యూమ్ జనరేట్ అవ్వాలా, ఇంకా అవ్వలేదు, వాల్యూమ్ రావాలి నాకు. వస్తే మాత్రం కాల్ ఆప్షన్ తీసుకోవడానికి రెడీగా ఉంటాను. కాల్ ఆప్షన్ ఇక్కడ రాసాను చూసుకోండి. ఎందువల్ల రాస్తున్నానంటే మీరు ఏమనుకుంటారు, ముందు ప్రాఫిట్ అదే ముందుగా వీడియో తీసి తర్వాత ఆడియో అప్లోడ్ చేశారు అనుకుంటారు. సో అందుకే నేను రాస్తున్నాను అనమాట. ఇక్కడ మార్కెట్ వచ్చి 46,871 దగ్గర అయితే 75 దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది 3 గంటల 5 నిమిషాల ఒక క్యాండిల్ ఇది. సో మార్కెట్ ఇండెక్స్ వెళ్తుంది కానీ ఆప్షన్ వెళ్ళట్లేదు. ఎందుకంటే ఇలాంటి వాల్యూమ్ మనకు వచ్చినప్పుడు ఇక్కడ కింద చూడండి వాల్యూమ్స్ వచ్చినాయి కదా, ఇలాంటి వాల్యూమ్ వచ్చినప్పుడు ప్రైస్ యాక్షన్లో ఆప్షన్లో యాక్షన్ ఉండదన్నమాట. యాక్షన్ ఒక 5 రూపాయలు 10 రూపాయల్లోనే కొట్టి మిట్టాడుతుంటుంది. కాల్తో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. సో చూడండి ఇక్కడ మనకి ఇది బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్ ఫ్రెండ్స్. ఇది ఓకేనా, ఇది కాల్ ఆప్షన్ 48,000 కాల్ ఆప్షన్ అనమాట. 48,000 కొంచెం చూపిస్తాను. సో 48,000 యొక్క సిఈ తీసుకున్నాను. ప్రజెంట్ 112 దగ్గర అవుతుంది. ఇది 100 రూపాయల దగ్గర నుంచి 100 రూపాయల నుంచి 112 మూమెంట్లోనే ఉంది. సడన్గా ఇలాంటివి వచ్చినప్పుడు మనకి ఏంటంటే మార్కెట్లో స్పైక్ కిందకి మూమెంట్ వచ్చే అవకాశం, సడన్గా స్పైక్ మూమెంట్ కిందకి వచ్చేస్తాం మన ప్రీమియం. అప్పుడు మనం పొద్దు నుంచి వచ్చిన ప్రాఫిట్ కూడా చాలా మట్టుకైతే ఈ మార్కెట్కి ఇచ్చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి వాల్యూమ్ వచ్చినప్పుడు మార్కెట్ మనం ట్రేడ్ చేయకుండా అవాయిడ్ చేయాలన్నమాట. ట్రేడ్ చేయకుండా పక్క ఉండాలా, ఎందుకంటే ఆప్షన్లో యాక్షన్స్ ఉండదన్నమాట. సో దాని గురించి నేనైతే కాల్ ఆప్షన్ తీసుకుందాం అనుకున్నాను. వాల్యూమ్ వస్తే కాల్ ఆప్షన్ వాల్యూమ్ రాలేదు, తీసుకోలేదు. సో ఈ రోజు అయితే నేను ట్రేడింగ్ సెషన్ అయితే